మందుగుండు తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మందుగుండు తయారీ కార్మికులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు జరిగిన ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. జిల్లాలో సామలపాడు మండలం ఏటపాడు గ్రామంలో అయితే భారీ క్రాకర్స్ అయితే భారీ పీరియడ్ అయితే సంభవించింది చెప్పొచ్చు. మొత్తం మీద ఇక్కడ ఉన్న గ్రామంలో ఏటపాడు గ్రామంలో అయితే ఒక్కసారిగా ఉప్పు తెలియని చెప్పొచ్చు. అది కాన్సెప్ట్ అయితే ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటారు. సుమారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇక్కడ ఇదే వరకు పనిచేస్తారు. ఏటపాడు గ్రామంలో అయితే ఏటపాడు గ్రామంలో రోజు కూడా ఒక ఇంతమంది 20 నుంచి 30 మంది 40 మంది కూడా అది 50 మంది జీవిస్తుంటే ఈ రోజు ఏదైతే క్రాకర్ సంబంధించిన పీరియడ్ ఉందో ఆ పీరియడ్ సంబంధించిన బాడీలు అయితే మొత్తం 40 మంది ఉన్నారని చెప్పి 40 మందిలో కూడా సుమారు ఒక 30 మంది గన్లు అయితే మొత్తం చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు కూడా. ఎవరెవరు చనిపోయారు ఎవరున్నారు ఇందులో కూడా ఒక క్లారిటీ లేదు. ఇంకా మొత్తం మీద కాకినాడ జిల్లాలో యార్లపాలెం గ్రామంలో భారీ పీరియడ్ తో శవాలు కూడా అక్కడ ఏదైతే ఉందో శవాలు కూడా బాడీలు పొలాల్లో కూడా పడిపోవడం జరిగింది. ఎంతమంది 50 మంది ఉన్నారా 40 మంది ఉన్నారా అంటే ఒక అంచనా అయితే రాలేదు. అయితే పేలుళ్ళు అయితే ఇక్కడ సుమారు కాళ్ళు ఎప్పుడు ఎక్కడికెక్కడ ఏదైపోయి ఉన్నాయి. అయితే భారీ ఈ క్యాకర్స్ ఏదైతే మందుగని సామాను పేలుడుతో పాటు ఎక్కడ బాడీని కూడా ఎక్కడ చల్లాచెదరిగా అయిపోయి శవాలు విగత జీవులుగా ఉన్నారని చెప్పొచ్చు. విగత జీవులు కూడా సవాల్ అయితే కొంచెం బాడీని చూస్తే బాడీ చూసే క్రమంలో కూడా చాలా చల్లాచెదరైపోయి అయితే ఎవరున్నారు ఇంతమంది పని చేస్తారో కొడుకు వచ్చే కోసం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు ఎంతమంది పరివాళ్ళు వచ్చారు ఎంతమంది ఉన్నారో అనేది తెలియవలసి వస్తుంది. అయితే బాడీని అయితే మృతుల సంఖ్య అయితే ఇప్పుడు వరకు కూడా మన సమాచారం ప్రకారం కూడా 15 మంది 20 మంది చనిపోయినట్టు కూడా అంచనా వేయచ్చు. అయితే ఇంకా బాడీ మృతులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎవరెవరు పనిచేస్తారని ఏటపాలెం గ్రామస్తులా లేకపోతే చుట్టుపక్కల గ్రామంలో ఎవరో పనిచేసే వాళ్ళు ఉన్నారా అని ఇంకా తెలియవలసి ఉంది. అయితే పొలాల్లో ఏదైతే పొలాలు ఉన్నాయో పొలాల్లో చుట్టుపక్కల ఎప్పుడు కూడా నిత్యం కూడా ఏటపాలెం గ్రామంలో అయితే ఎప్పుడు కూడా ఈ క్రాకర్స్ సంబంధించిన వ్యాపారాలు అయితే ఎక్కువ నిత్యం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ నిత్య వ్యాపారంలో కూడా వేలాది మంది కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో క్రాకర్ సంబంధించిన వానర్ తో కూడా ఏడుగురు చనిపోవడంతో గతం అవ్వక ముందే కూడా మళ్ళీ భారీ పేరు కూడా గత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే బాణసంచి ఉందో బాణసంచి కార్యక్రమంలో వానర్ తో పాటు 7 చనిపోవడం జరిగింది. 7 పాటు ఏటపాలెం గ్రామంలో అయితే భారీ పేరుడు జరిపించారు. యార్లపాలెం గ్రామంలో సుమారు 40 మంది ఉండొచ్చు అని అంచనా ఎంతమంది చనిపోవాలని ఇంకా తిరిగి కొరికి రావాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తం భారీ పేరుడుతో మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా ఇక్కడ అధికారులు కూడా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలార్పి ప్రయత్నం చేస్తారు. మంటలార్పి కొన్ని బాడీలు చూస్తున్నారు. బాడీలు పొలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ చల్లా జరిగిపోయే బాడీని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇంకా చాలా బాడీలు ఎక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా యార్లపాలెంలో కూడా ఇలా జరగడం కూడా గతంలో కూడా ఇంద్రా పరీక్షలో కూడా యార్లపాలెం గ్రామంలో 7 చనిపోయారు. 7లో 2012లో 2013లో కూడా ఇక్కడ గ్రామంలో కూడా జరిగింది. 2017 కార్యక్రమం కూడా ఇంద్రా పరీక్షలో కూడా 7 చనిపోవడంతో యార్లపాలెంలో భారీ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా ఏటపాలెం గ్రామంలో అయితే మొత్తం మీద మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద కాకినాడలో తాజా పరిస్థితి. చింతూతో సిద్ధు మనైతే ఒక 15 బళ్ళు కాపాడుతున్నాయి సార్. అలాగే అవుతలేదా ఫోన్ అవుతలేదు. మందుగుండు తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30కి పైగా మందుగుండు తయారీ కార్మికులు మృతి చెందారు. ఇక ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, భారీ
పేరు సంభవిస్తుందని చెప్పొచ్చు. ఏదైనా యాత్రపురం గ్రామంలో నిత్యం కూడా ఇక్కడ క్రాకర్స్ తయారు చేస్తారో ఎక్కడ ప్రతి సంవత్సరం కూడా దీపావళి సమయంలో ఆయా జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి టపాసులు చిచ్చుగుడ్లు వాళ్ళ సామానం కూడా ఇక్కడ తయారు చేస్తారు. వేలాది కుటుంబాలు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు. ఇక్కడ ఈ ఉత్సవం ఇక్కడ ఈ స్పాట్ నుంచి 4 షాపులు ఏర్పాటు చేస్తారు. 4 షాపుల్లో కూడా 40-50 మంది కూడా పని చేస్తారు చెప్తారు. 50 మందిలో కూడా ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ పనిచేస్తారో మగ ఆడవాళ్ళు కూడా బాడీలు కూడా పంట పొలాల్లో కూడా చల్లా చెదిరైపోయి చెప్పొచ్చు. ఎక్కడ ఎవరి బాడీ ఎవరి పనిలోకి వచ్చారు, ఎవరి బాడీ అనేది ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ చుట్టాలు ఎవరో ప్రతి ఊళ్ళు కూడా మా కుటుంబంలో ఎవరు పోయారు అన్నది ఆనవాళ్ళు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇక్కడ ఉన్న కొంతమంది జిల్లా యంత్రాంగం ఇక్కడ బాడీలు కూడా ఇక్కడ డ్యామేజ్ చాలా మొత్తం స్మార్ట్ అయిపోయారు చెప్పొచ్చు. భారీ పేరుతో ఎవరి మొక్కలు కూడా ఇక్కడ కనిపెట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అక్కడ చుట్టాల వాళ్ళ బంధువులు కూడా బాడీ చెప్పుకొని ఎవరు ఉన్నారు ఎవరు పోయారు అన్నది కూడా తెలుసుకున్నారు. బతికున్నారా బతిలేరా 50 మందిలో కూడా ఎంతమంది బతికారన్నది కూడా ఒక ఐడెంటిటీ అయితే రావట్లేదు. ఎంతమంది పని చేస్తారు బయటకు ఎవరైనా వచ్చారా లేకపోతే లేదా అదే ఇక్కడ మొత్తానికి ఇక్కడ సమాధి అయిపోయారని కూడా చెప్తారు. బాడీ అయితే కుటుంబాలు బాడీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా సైన్స్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు సంఘటన స్థానానికి తీసుకొచ్చి సంఘటన స్థానంలో మృతుల్ని బయట తీసే ఇక్కడ అంబులెన్స్ ఇక్కడ ఫైరింగ్ మొత్తం ఏర్పాటు చేసి ఇక్కడ బాడీలన్నీ వేరు తీసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది పొలాలు అయితే కూడా పొలాల్లో కూడా బాడీలు ఉన్నాయి. బాడీలు ఎవరన్నా తీసిన కొడుకు రాజే ప్రయత్నం చేస్తారు. అయితే మొత్తం మీద 50 నుంచి 30 మంది చనిపోయారంటే మొత్తం చనిపోయారు. ఎవరన్నా బయటపడ్డారంటే కొడుకు రావట్లేదు మొత్తం ఇక్కడ. సిద్ధు, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంచుమించు ఈ సంఘటనలో ఎవరో గాయపడలేదు, అందరూ చనిపోయినట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. ఎవరో కూడా గాయపడలేదు, మొత్తం అందరూ కూడా చనిపోయినట్టు సమాచారం ఉంది. మొత్తం ఎంతమంది వచ్చారన్నది ఇంకా ఎంతమంది వచ్చారన్నది కూడా ఉంది. ఇక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ నాయకులు అన్ని తెలుసుకున్నాం సార్, చెప్పండి సార్ ఎలా జరిగింది తప్పని ఎలా ఇంచుమించు ఇక్కడ యాత్రపల్లిలో 2సారి సంబంధించింది. గతంలో కూడా ఇంద్రపై చూసులో కూడా సంబంధించింది. చెప్పండి సార్. ఒకసారి సౌండ్ వస్తుందో ఏది అయిందన్నది ఎవరికి అర్థం కాలేదు. బయటకు వచ్చి చూస్తలోకి ఇక్కడ పొగలు వస్తున్నాయని ఫైర్ అయిందని అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూస్తే సుమారు 30 మంది పనిచేస్తున్నారంటున్నారు. ఇంచుమించు 20 మంది కాలం చేస్తూ ఉంటారని అంచనా. సార్ ఇప్పుడు చాలా మంది కూడా ఇక్కడే ఇదే వ్యాపారం మీద కొనసాగిస్తారు, జీవనాలు కొనసాగిస్తారు. ఇక్కడ యాత్రపల్లిలో కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఇలా సంబంధించిన కూడా గతంలో కూడా పొలవరు ఇంకా ఇప్పుడు ఇంకా పెద్ద బాగా పెరిగింది అనుకోవచ్చు. అయినా ఇక్కడ అలవాటు అయిపోయిన దాని మీద ఈ ఉన్నారు. మేడపాడు సామర్లపాటు కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు. కొంతమంది మేడపాడు వాళ్ళు కూడా ఉన్నారు, మామూలుపాడు వాళ్ళు ఉన్నారు, వేటపల్లి వాళ్ళు ఉన్నారు. సార్ ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది 50 మంది అంటున్నారు, 30 మంది అంటున్నారు, 40 మంది అంటారు. ఇటు నుంచి ఎంతమంది పని చేస్తారు, ఎంతమంది చనిపోయినట్టు ఉంటారు. అంటే ఇక్కడ అంచనా ప్రకారం 30 మంది అంటున్నారు. 20 మంది డిపాజిట్లకి తీసుకోవడం జరిగింది. ఇంకా 10 మంది ఏమో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇంకా ఫైర్ ఇంకా అవుతుంది కాబట్టి మనకి అవకాశం ఇంకా ఏంటన్నది మనకి క్లారిఫికేషన్ రాలేదు. అయితే ఇంకా పెరిగే అవకాశం అంటారు. పెరిగే అవకాశం ఇది అయితే మొత్తం మీద పెరిగే అవకాశం ఇంట్లోకి పెరిగే అవకాశం ఉందని చెప్తారు. అది ఇంటికి వచ్చింది. యాత్రపాడు గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామం మేడపాడు గ్రామంలో కూడా ఇక్కడ పని చేస్తారు. ఇంచుమించు 30 మంది 25 బాడీలు బయట తీసి ప్రయత్నం చేస్తారు. ఇంకా ప్రయత్నం చేస్తారు. క్రూజ్ మొత్తం రెస్క్యూ టీమ్ అయితే ఎవరైతే ఫైర్ సిబ్బంది కూడా బాడీలు పంట పొలంలో పెట్టి అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికుల సహాయంతో అయితే ఆ బాడీలు బయట తీసే ప్రయత్నం చేస్తారు. అయితే మొత్తం మీద ఇంచుమించు 40 మంది మొత్తం చనిపోయినట్టయితే ఒక అంచనా వేస్తున్నారు. సిద్ధు, మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? మృతుల వివరాలు ఇంకా తెలియలేక ఇంకా సమాచారం తెలియదు. బంధువులు కూడా ఎవరి కాదు ఇన్వైట్ చేయడం అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు పని చేస్తారో, ఎవరు ఎంతమంది వచ్చారు, ఈ రోజు ఎంతమంది పని వచ్చారంటే రోజు ఇక్కడ యాత్రపల్లి గ్రామంలో ఈ టపాసాలు తయారు చేసే కేంద్రాలు ఇక్కడ ఉంటాయి. కేంద్రం తయారు చేసి ఇక్కడ ఇప్పుడు నిత్యం కూడా ఇక్కడ
ఇప్పుడు ఈ షాపే కాదు, గతంలో ఒక 5-6 షాపులు నిత్యం కూడా లైసెన్స్ షాపులు ఉంటాయి. లైసెన్స్ తో పాటు ఇప్పుడు దీపావళి ఇక్కడి నుంచి కూడా పక్క జిల్లాల నుంచి కూడా యాసపల్లి గ్రామంలో ఒక ఫేమస్. ఎందుకంటే ఇక్కడ టమాటాలు హోల్సేల్ రేట్స్ వస్తాయి. హోల్సేల్ రేట్ వల్ల కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ కొనుక్కుంటారు. ఎందుకంటే ఇక్కడ లూజ్ అమ్ముతుంటారు. ఏదే ఇక్కడ చిచ్చుబుడ్డుతో పాటు దానికి ఉన్న సామాన్లు కానీ అన్ని అమ్ముతుంటారు. దానివల్ల ఇక్కడ కొనుక్కు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ యాత్రపాలెం ఫేమస్ ఉంది. ఇక్కడ కొంతమంది అధికారులు ఉంటారు సార్. ఒకసారి మాట్లాడండి సార్. ఇది ఒక అదే అయితే ఇక్కడ ఇంకా విజిల్ కూడా ఎవరో కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఇంకా తెలియలేదు అంటే బాడీలు ఐడెంటిఫై చేసే అవకాశం ఉండలేదు. మొత్తం పూర్తిగా తగదు అయిపోయి బాడీలు ఎవరైతే ఉన్నారో ఎవరు చనిపోయారో వాళ్ళందరూ కూడా పూర్తి తగదు అయిపోయారు. దానివల్ల బ్లాక్ అయిపోయారు. బూట్ కాలిపోయి కొంతమంది బూట్ కాలిపోయారు. కొంతమంది అమ్మ కాళ్ళు విడిపోయి ఎక్కడికన్నా బాడీ ఒక బాడీ కన్నా బుర్రమ్మ చాలా చెడిపోయి ఒక దిక్కునమ్మ బాడీ కూడా కాళ్ళు పూర్తిగా ఎక్కడికన్నా తీసుగా నిర్దిష్ట అయిపోయి ఆ నిర్దిష్ట అయిపోవడం వల్ల కూడా ఎవరో కూడా వాళ్ళు బాడీ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. వాళ్ళ చుట్టాలు వస్తారు. వాళ్ళ చుట్టాల బంధువులు కూడా చాలా మంది వస్తారు. ఎవరెవరో ఆత్మనాథాలు చేస్తారు. ఆత్మనాథాల వల్ల ఎవరు బాడీ ఇక్కడ ఉన్నదనేది ఎవరో కూడా ఐడెంటిఫై చేయలేకపోతారు. ఎందుకంటే పూర్తిగా బాడీ కూడా మొత్తం కాలిపోయే ప్రయత్నిస్తే ఇక్కడ చూడండి వేలాది బాడీలు కొన్ని బాడీలు అయితే ఇక్కడ చాలా బాడీలు ఇక్కడ ఉన్న సంచులతో తప్పట్టుబడి జరిగింది. ఇంకా కొన్ని బాడీలు అయితే అంబులెన్స్ ఏదైతే ఉందో అక్కడ బస్సు తీసుకుని ప్రయత్నించారు. ముందైతే 10 బాడీలు అయితే 10 బాడీలు అయితే రోడ్డు పైకి ఎవరైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసినా అంబులెన్స్ కానీ అక్కడ మార్చి అంబులెన్స్ కానీ అన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాట్ల ప్రయత్నంలో అక్కడ కొన్ని బాడీలు ఇస్తారు. ఇప్పుడు కొన్ని బాడీలు అయితే ఏదైతే చల్లా సిద్ధైపోయా బాడీలో చల్లా సిద్ధైపోయిన బాడీలు పొలాల్లో తీసుకొచ్చిన బాడీలు కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సిద్ధు, సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సహాయక జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ నిమగ్నం అని చెప్పొచ్చు. వాళ్ళు బాడీలు తీసే ఏదైతే ప్రయత్నం బాడీ తీసే ప్రయత్నంతో జిల్లా యంత్రాంగంతో నిమగ్నం అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంతమంది చనిపోయారనేది మొత్తానికి పొలికి రాలేదు. మొత్తానికి అదే బాడీలు అయితే ఒక ప్లేస్ చేర్చుకోరారు. ఇప్పుడు బాడీలు ఇంచుమించు ఇప్పుడు 10 మంది బాడీలు ఉన్నాయి. అంటే గతంలో కూడా ఇదే యాత్రపాలెం గ్రామంలో వింద్రాపై వరకులో కూడా గతంలో 7 చనిపోయారు. గతంలో ఇక్కడ కొనవరు ఇప్పటికప్పుడు ఇది రిపీట్ అవుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి ముందు 1-2-3 సంవత్సరాలు తప్ప గతంలో కూడా ఇక్కడ పేలుడు సంఘటనలు చాలా ఉన్నాయి యాత్రపాలెం గ్రామంలో. మళ్ళీ ఇది భారీ పేలుడు అనుకోని చెప్పొచ్చు. ఇక్కడ భారీగా పేలడంతో ఇంచుమించు 40 మంది ఉన్నారంటారు. ఇంచుమించు ఎవరో కూడా బయటపడే అవకాశం లేదు. మొత్తం కూడా చనిపోయారు అనుకునే చెప్పొచ్చు. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ సిద్ధు.